రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో అని రెండు ప్రత్యేకమైన మేనిఫెస్టోలపైన చర్చ జరుగుతూ ఉంది. ఎన్డీఏలో అంతర్భాగమైనటువంటి టీడీపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఎన్డీఏ సపరేట్గా మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సూపర్ 6 ఏవి కూడా ఎన్డీఏ మేనిఫెస్టోలో లేవు. అంటే నరేంద్ర మోడీ గారికి తెలిసి ఈయన హామీలు ఇవ్వట్లే. మరి దేశవ్యాప్తంగా ఈ సూపర్ 6 అమలు చేస్తారా ఎన్డీఏ ప్రభుత్వము, లేదు ఎన్డీఏకి చంద్రబాబుకు సంబంధం లేదా? మరి సంబంధం లేనప్పుడు ఇద్దరు కలిసి అలయన్స్ ఎలా పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తూ ఉన్నారు. మరి చంద్రబాబు గారి హామీలకు కేంద్రం బాధ్యత వహించదా? ఒకవేళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం లేకొస్తే కేంద్రం బాధ్యత వహించదా? మరి ఈరోజు జగన్ గారు ఇస్తున్నటువంటి రైతు భరోసాలో 6,000 రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంది. అంటే కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇవ్వగలుగుతుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. పెన్షన్లో కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇవ్వగలుగుతుంది అనేసి బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఉపాధి హామీ నిధులు కేంద్రం నుంచి ఎంత తెచ్చుకుంటా ఉన్నాము, దానికి స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఎంత యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించాలి, ఈ విధంగా పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఈ పద్ధతి లెక్క పాడు ఏమీ లేకుండా ఎన్డీఏ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు మరో మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని పిచ్చోళ్ళుగా భావించడము, మరి ఒకసారి మోసం చేయడానికి తెరలేపడం అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అందరూ కలిసి ఇచ్చిన హామీకే దిక్కు లేదు. మరి ఇద్దరు భిన్నంగా నిన్న ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నటువంటి వీడియో ఏదైతే వైరల్ అవుతూ ఉందో అందులో బీజేపీ ప్రతినిధి ఈ మేనిఫెస్టో, టీడీపీ వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో పేపర్ని పట్టుకోవడానికి కూడా వెనకాడుతున్నారు, తాకట్లేదు. మాకు సంబంధం లేదని అక్కడనే చెప్పకనే చెప్తాను. ఆ వీడియో వైరల్ అవుతాను. మరి టీడీపీ కేవలము తెలుగుదేశం పార్టీ మరి ఏ విధంగా ఒప్పించిందో ఒక 4-5 ఎంపీ సీట్లు వస్తాయి కదా, ఒట్టిగానే వస్తాయి కదా అనే ఉద్దేశంతో జత కలిసిందా, మరి సిద్ధాంతపరంగా జత కలిసిందా, మరి బాధ్యతగా ఇద్దరూ కూడా కలిసి కేంద్రంలో ఎన్డీఏ ఫామ్ అయితే, రాష్ట్రంలో ఎన్డీఏ ఫామ్ అయితే ఇద్దరూ కలిసి బాధ్యతగా మేనిఫెస్టోని ప్రిపేర్ చేస్తున్నారా? మరి కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు ఎంత ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మేనిఫెస్టో ఉందో బీజేపీ పార్టీ దేశమంతా అదే మేనిఫెస్టో అమలు చేస్తుందా, లేదా టీడీపీ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదంటున్నారా? మరి ఈరోజు ఇది పరిణామాలు గమనిస్తే ఎన్డీఏ డిఫరెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉంది, టీడీపీ డిఫరెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మరి ఈ జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సత్యకుమార్ టీడీపీ మేనిఫెస్టోను మేము అమలు చేస్తాము అని ఎన్డీఏతో హామీ ఇప్పించగలుగుతా, నరేంద్ర మోడీ గారితో కానీ మరి ఆయన బంధువు అయినటువంటి వెంకయ్యనాయుడు గారితో కానీ హామీ ఇప్పించగలుగుతా. మరి ఎవరిని మోసం చేయడానికి ఈ మేనిఫెస్టోలు? మరి 14 సంవత్సరాలుగా ఎన్నడూ అమలు చేయనటువంటి పథకాలను ఈరోజు సూపర్ 6 అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్నారు. మరి వీరందరూ అమలు చేస్తామని చెప్తున్నారు. వీరు ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారు, తేలేకపోయారు. మరి నరేంద్ర మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతామన్నారు, కానీ చేయలేదు. అంటే ప్రధానమంత్రి చెప్పిన పలుకులకే, చిలక పలుకులకే దిక్కు లేదు, మోడీ గారు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో హామీలు ఇచ్చారో మరి అది అమలు అవ్వలేదు. మరి కేంద్రము నిధులు ఇస్తున్నటువంటి పోలవరం పూర్తి చేయడానికే చంద్రబాబు నాయుడుతో అవ్వలేదు. మరి ఏమీ చేయలేని ముగ్గురు కలిసి ఎలక్షన్లకు వచ్చారు, కానీ మేనిఫెస్టో మాత్రం చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నాడు. మరి 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఇవ్వని 20 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఇస్తామని చెప్పడం ఎంతవరకు నమ్మదగినది? 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినాడు.
మరి ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తే నమ్మదగిందా? మరి నిరుద్యోగులందరినీ మోసం చేయడానికి కాదా? నిరుద్యోగులందరినీ మోసం చేయడానికి కదా. మరి తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పైన అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారా? డిఎస్సి నోటిఫికేషన్ అమలు చేశారా? 14-19లో ఆయన ఏమేమి చేయలేదో అవన్నీ కూడా ఇప్పుడు చేస్తామంటా ఉన్నారు. 14-19లో మధ్యలో ఆయన 2014 మేనిఫెస్టో చూస్తే దాదాపుగా ఇది 52 పేజీలు కట్టించాడు. 600 హామీలు ఇచ్చాడు. ఈ 600 హామీలు 6 కూడా అమలు చేయని పెద్ద మనిషి మరి 2019లో కూడా 30 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. ఇవి కూడా ఏమీ కూడా సాధ్యం కావనుకున్నాడేమో. ఆయన చెప్పిన దాన్ని ఆయన కాంట్రడిక్ట్ అవుతూ ఇప్పుడు 2024కి చిన్న ఉమ్మడి మేనిఫెస్టో అనేసి ఒక 3 పేజీలు ఇచ్చాడు. ఉమ్మడి మేనిఫెస్టో అంటే కట్టలు టావులు హామీలు ఇస్తే ప్రజలు నమ్మరనేసి జగన్ గారు నవరత్నాల మేనిఫెస్టో ఏదైతే 2019 ఇచ్చారో ఆయన సింగిల్ పేజ్ అంటే 2 పేజీలు కాబట్టి వెనక ముందు 2 పేజీలు కాబట్టి చిన్న మేనిఫెస్టో అయితే చిన్న నంబర్ అయితే నమ్ముతారనేసి కాబోలు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ఒక 3 పేజీల మేనిఫెస్టో ఇచ్చింది కాబట్టి ఈయన కూడా నేను ఒక 3 పేజీల మేనిఫెస్టో ఇస్తే సరిపోతుంది అనేసి ఇచ్చినట్టున్నారు. మరి ఇందులో మనం గమనిస్తే ఉద్యోగస్తులను మోసం చేస్తారా, ప్రజల్ని మోసం చేస్తారా? 52,000 కోట్ల రూపాయలు